మీ వాహనాన్ని మీరు పనిచేస్తున్న కార్యాలయం బయట పార్కు చేస్తే చాలు, మీరు కాలుష్యాన్ని అరికడుతున్నట్లే, పర్యావరణ పరిరక్షణకు ఎనలేని కృషి చేస్తున్నట్లే. అదేంటి, వాహనాలు ఆఫీసు బయట పార్కు చేస్తే పర్యావరణం పరిరక్షింపబడుతుందా అంటే అవుననే అంటున్నారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ అధికారులు. గ్లోబల్ వార్మింగ్ను దృష్టిలో పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. ఈ పిలుపునందుకొని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, చివరికి సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. ఈ కోవలోనే జీవీఎంసీ సైతం పర్యావరణ పరిరక్షణ కోసం పలు చర్యలను చేపట్టింది. వాటిల్లో ముఖ్యమైనది ప్రతి సోమవారం జీవీఎంసీని వెహికల్ ఫ్రీ జోన్గా మార్చడం. నిజానికి దీని ప్రధాన ఉద్దేశం ఆ ఒక్కరోజు జీవీఎంసీలో పనిచేసే ఉద్యోగులు, కమిషనర్, మేయర్ మొదలుకొని కింది స్థాయి ఉద్యోగుల వరకు కూడా ఎవరు మోటార్ వాహనాలను వినియోగించకూడదు. ఆఫీసులకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లను వినియోగించుకుని రావాలి. తద్వారా వాహనాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా వాహన కాలుష్యాన్ని నివారించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు జీవీఎంసీ కమిషనర్ తన ఇంటి నుంచి ప్రతి సోమవారం సైకిల్ పైనే జీవీఎంసీ కార్యాలయానికి వచ్చేవారు. అయితే ఆయన సైకిల్ పై వస్తూ ఉంటే ఆయన వెనక మాత్రం ఆయన వినియోగించే కారు ఆయనను ఫాలో అవుతూ ఉంటుంది. అలాగే మేయర్ బస్సులో వస్తారు. మేయర్ బస్సు వెనకనే వారు ఉపయోగించే కారు ఫాలో అవుతూ జీవీఎంసీకి చేరుకుంటుంది. ఇక ఇతర ఉద్యోగులు యథావిధిగా తమ వాహనాలపైన జీవీఎంసీకి వస్తుంటారు. మామూలు రోజుల్లో వాహనాలను ఆఫీసులో పార్కు చేసే ఉద్యోగులు ఒక సోమవారం మాత్రం ఆఫీసు బయట పార్కు చేస్తారు. జీవీఎంసీ ఉద్యోగులు చేస్తున్న ఈ పని వల్ల వాహన కాలుష్యం తగ్గటం మాట అటుంచి జీవీఎంసీ కార్యాలయం చుట్టూ పార్కింగ్ సమస్య పెరిగి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఒక సోమవారం మాత్రం జీవీఎంసీ పార్కింగ్ ప్లేసు ఖాళీగా కనిపిస్తుంది. జీవీఎంసీ బయట మాత్రం ట్రాఫిక్ రద్దీ పెరిగి దానికి తోడు ధ్వని కాలుష్యం కూడా ఎక్కువవుతుంది. దీంతో వాహన కాలుష్య నివారణకు జీవీఎంసీ చేపడుతున్న కార్యక్రమం అభాసు పాలవుతోంది. జీవీఎంసీ చుట్టుపక్కల ఉన్నవారు సోమవారం వాహనాల రద్దీ, పార్కింగ్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా అధికారులు ఇటువంటి పనులను మనస్ఫూర్తిగా చేయాలని, కేవలం మొక్కుబడి కార్యక్రమంగా వీటిని చేయటం ద్వారా సమాజానికి ఎటువంటి ఉపయోగము ఉండదని విద్యావేత్తలు అంటున్నారు.